టు వైటవి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాస్తవంగా చాలా వరకు రాజ్యాంగ వ్యతిరేక పనులే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి. ఆ మహనీయుడు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో తెలంగాణలో చాలా వరకు వ్యతిరేకంగానే పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో నడుమన ఏదైతే 125 అడుగుల విగ్రహం ఏదైతుందో ఇప్పటి వరకు కూడా దాన్ని ఆచరణకు నోచుకుపోవడం పట్లనైతే ఏదైతే అంబేద్కరిస్టులు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే అంబేద్కర్కి సంబంధించి అయితే తెలంగాణలో ఏదైతే అంబేద్కర్ రచించినటువంటి ఆశయాలు సంబంధించి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం పట్లనైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నాడని అయితే అర్థమవుతుంది. ఇక చూసుకుంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గత కొన్ని సంవత్సరాల కిందట ఏదైతే నిర్మించబడ్డ విగ్రహం ఏదైతుందో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చుట్టుపక్కల ఎవరు కూడా దానికి కనబడకుండా కంప్లీట్గా గోడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంబేద్కర్ సంబంధించి అభిమానులు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన నాయకులు దాన్ని నేలమట్టం చేసి ప్రభుత్వానికైతే ఏదైతే చెంపచెల్లుమి అనిపించేటట్టయితే చేసారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా అంటే అదొక మెయిన్ సెంటర్, హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చుట్టూ కంప్లీట్గా ప్రహరీ గోడ నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని కనబడకుండా రూపురేఖ లేకుండా అంబేద్కర్ ఆశయాలను ఎవరికి తెలియనియకుండానైతే చాలా పెద్ద ఎత్తున కుట్రకు పూనుకుంది రేవంత్ సర్కార్. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంబేద్కరిస్టులు ఉన్నారో గోడను కూడా రాత్రే మొత్తం కూలగొట్టి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చి డెడ్ లైన్ పెట్టిరు. వెంటనే దాన్ని విరమించుకున్నది ఈ ప్రభుత్వం. మొత్తానికైతే ఏదైతే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తున్నాడు. ఇటు ఎమ్మెల్యే ఫిరాయింపులు కావచ్చు, మరోపక్క ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక అంబేద్కర్ సంబంధించిన ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటన్నిటికీ డెడ్ అగెనిస్ట్గా పనులు చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే ఫిరాయింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ప్రతి అంశంలో చూసుకుంటే కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఈ సర్కార్ అయితే రోజు ముందుకు పోతుంది తప్ప రాజ్యాంగాన్ని అక్కడ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని తిరుగుతాడు. ఇక రేవంత్ రెడ్డి ఆయన గురువైనటువంటి రాహుల్ గాంధీకి ఏదైతే చెప్తాడో దాని వ్యతిరేకంగానే ఇక్కడ తెలంగాణలో చేసి చూపెడతాడు. అంటే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం అంటే వేరే ఏం కాదు. అంబేద్కర్ ఏదైతే కలలుగా అన్నాడో, అంబేద్కర్ ఏదైతే ఆశయాలను ఆశయాలను ఉన్నాయో, అంబేద్కర్ సంబంధించి ఏవైతే ఇంకా ప్రజలకు ఎట్లాంటి విద్య అందాలి, ఎట్లాంటి నాణ్యమైన వైద్యం అందాలి, ఎట్లాంటి జీవితాలు అనుభవించాలనే ఉద్దేశంతో ఆనాడు ఆ రాజ్యాంగం రచిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక పనులే తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నాడు. రైతుల అరెస్టులు కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజు సరిపోదు. సంవత్సర కాలం పాటు చేసిన అభివృద్ధులు ఏమైనా ఉన్నదంటే కేవలం శూన్యమని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను పరిరక్షిస్తా అని చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కంప్లీట్గా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేయడం పట్లనైతే కాంగ్రెస్ నిజమైన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్న హయాంలో సెక్రటరేట్ పక్కనే అంబేద్కర్ అతి పొడవైన అంటే రాష్ట్రంలో అతి పొడవైన అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఆ రోజు అక్కడ పెడితే ఈరోజు ఆ విగ్రహానికి ఇప్పటి వరకు నోచుకున్న పరిస్థితులు లేవు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, కనీసం దాని గేట్లు తెరిచిన పరిస్థితి కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు కావచ్చు, లేకపోతే తెలంగాణ వాదులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ ముందు నిల్చొని ఫోటోలే తీసుకుంటున్నారు తప్ప లోపలికి పోయే పరిస్థితులు కూడా ఎక్కడ కనబడతలేవు. ఎందుకు మరి అంబేద్కర్ అంటే ఎందుకు వీళ్ళకు ప్రభుత్వానికి అంత చిన్న చూపు అర్థం కాని పరిస్థితి. అందులో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా వరకు అయితే కింది స్థాయి నాయకులు ఉన్నారు, అటు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఇప్పటికి కూడా ఇది చూడ్డానికి కూడా నోచుకోకపోతే ఎందుకు అది ప్రభుత్వం ఉండేందుకు అక్కడ ఇప్పటి వరకు కూడా దానికి కనీసం నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. అటు జయంతి చేయరు, ఇటు వర్ధంతి ఉత్సవాలను చేయరు. ఇక జయంతి రోజు అయితే అక్కడ దీపాలు పెట్టిన పరిస్థితి కూడా లేదు.
సరే గత ప్రభుత్వం ఆవిష్కరించవచ్చు, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో విగ్రహాలను ఆవిష్కరించారు. ఇప్పుడున్న అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా వాటి నివాళులు అర్పించారు, పూలమాలలు వేసిరు, కొనియాడిరు, అన్నీ వేసిరు. మరి ఈ ప్రభుత్వానికి ఏడవేయింది సోయి? ఈరోజు అంత పెద్ద విగ్రహం తెలంగాణలో ఉన్నప్పుడు కనీసం ముఖ్యమంత్రి అక్కడ పోయి నివాళులు అర్పించి దానికి పూలదండేసి భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద ఉంటుంది కదా. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టే కారణం అంబేద్కరే లేకుంటే ఈరోజు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ఎక్కడ వస్తుండే, ముఖ్యమంత్రి ఎక్కడైతుండే? కనీసం రాజ్యాంగం మీద కొంతవరకు కూడా అవగాహన లేకుండానైతే ఈ ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఉన్నారు. సో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు, ఎస్సీలైనా బీసీలైనా ఎవరైతే బహుజనులు అని చెప్పుకుంటా ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పుకుంటా తిరిగేటటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర పెట్టినటువంటి అతిపెద్ద అయిన అంబేద్కర్ విగ్రహం ఏదైతుందో సెక్రటరియట్ పక్కన అక్కడ ఖచ్చితంగా విగ్రహాన్ని నివాళులు అర్పించాలని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎంతసేపు ఓట్ బ్యాంక్ అనేది చూస్తారు తప్ప ఇవన్నీ పట్టించుకోరా? ఇక చూస్తే అంబేద్కర్ గురించి ఎక్కడ చూసినా కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ఉమ్మడి పాలనే బెటర్ అనిపిస్తుంది. ఇక అరే గత ప్రభుత్వం ఆవిష్కరించవచ్చు, కాకపోతే మీరు పోయి నివాళులు అర్పిస్తే తప్పేంది? అక్కడ నివాళులు అర్పించి ఒక పూలదండ వేస్తే బాగుంటుంది కదా. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారు? ఏదైనా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏదైతే నిర్మించినా మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు కూడా అంటే కార్యక్రమాలు నిర్వహించకుండా మీరు చూస్తున్నారా? ప్రతి అంశంలో చూసినా కూడా ఏది చూసినా కూడా గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మరి ఇక్కడ చూడాలి. మరి ఈ నాయకులకు ఇక్కడ మరి సెక్రటరేట్, మరి రేవంత్ రెడ్డి సెక్రటరేట్ పోయేందుకు కూర్చోవాలి? మరి గత ప్రభుత్వమే కదా నిర్మించింది. అంటే సెక్రటరేట్కో న్యాయం, అటు అంబేద్కర్కి ఒక న్యాయమా? మొత్తానికైతే ఇట్లా తగదు. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇట్లాంటి అంశాల మీద రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసుడైతే తగదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే కునగణన సర్వే చేసిరో అది కూడా రాజ్యాంగ వ్యతిరేకత అనేది ఇక చాలామంది ఏదైతే చెప్తున్న పరిస్థితి. ఒక వ్యక్తిగత డాటా అనేది కూడా తీసుకోవడం కూడా రాజ్యాంగ వ్యతిరేక పనులే అని చెప్పుకోవచ్చు. ఆక్రమ అరెస్టులైనా ఇంకే విధంగా చూసుకున్న ప్రతి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో ఇండ్లు గుంజుకోవడం ఇండ్లు కూలగొట్టడం లాంటివి కూడా రాజ్యాంగ వ్యతిరేక పనులే. అంటే అరెస్టులు చేస్తే కూడా నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా గుంజుకోపోయే పరిస్థితి, అక్కడి నుంచి జైలుకు పంపించే పరిస్థితి. కనీసం కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇయ్యరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొలీగ్స్కు ఆ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కనీసం చెప్పిన పరిస్థితులు కూడా ఎక్కడ ఉండే. ఏదో దొంగల్లాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంటే ఇవన్నీ కేవలం రాజ్యాంగ వ్యతిరేక పనులే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఏదైతే అతిపెద్ద విగ్రహం ఉన్నదో అంబేద్కర్ విగ్రహం అక్కడికి వెళ్ళి పూలమాల సమర్పించి ఖచ్చితంగా అక్కడ నివాళులు అర్పించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక రేవంత్ రెడ్డిగా ఇవ్వమంటలే, మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వమంటున్నాం. మా 4 కోట్ల మందికి ఒక బాస్గా ఇవ్వమంటున్నాం మేము అక్కడికి. ఇక మొత్తానికైతే ఏ అంశం చూసినా కూడా రాజ్యాంగ వ్యతిరేక పనులు అయితే కనబడుతున్నాయి తప్ప ఇక వేరే ఏం లేవు. మొత్తానికైతే వైఆర్టీకి సంబంధించి ఇక్కడ ప్రతి క్షణం కూడా మీకోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీ ఆదరాభిమానాలు మాకు కావాలి. ఖచ్చితంగా మీరు ఛానల్ సంబంధించి షేర్ చేసుకోవాలని అయితే ఇక్కడ మేము కోరుతున్నాం. ఇక వాస్తవంగా దినపత్రికల్లో ఏ వార్త చూసినా కూడా చాలా వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వ వైఫల్యాలు ఏందనే కనబడుతున్నాయి తప్ప మరో ఏం లేదు. ఇక కొన్ని పేపర్లు ఉంటాయి, అవి ఇక భజన బ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గురుకుల విద్యార్థుల ఆరోధన నిలబడాయి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వినబడాయి, రైతులు ఎన్ని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా వాళ్ళకి కనబడాయి. ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నాడు, అక్కడ సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి, సినిమా హీరో ఏం చేస్తున్నాడు, హీరోయిన్ ఏం చేస్తున్నది తప్ప వేరే ఏ అంశాలు కూడా ప్రజలు ఎంత ఏడుస్తున్నారు, ఎంత ఆకలి కలమటిస్తున్నారు అనేది కూడా వాటికి అవసరం లేదు. సో మేము అంటే సెలెక్టెడ్గా కొన్ని పేపర్లలో మరి ప్రతిపక్షాల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, తెలంగాణ మీద కావచ్చు, తెలంగాణ తల్లి మీద కావచ్చు ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనే దాని మీద మీరు ఏ పేపర్లు అయితే రాస్తున్నారో అవి మాత్రమే మేము తీసుకొని చదవడం జరుగుతుంది. ఇక కొన్ని చూద్దాం, వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి అనుమానిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.
ఇక బీజేపీ కోవట్టు రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నారంటే వాస్తవంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్తున్నారు. అంటే వాస్తవంగా ఇప్పటికి సుమారు 40 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ చాలా తక్కువ సార్లే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది. రాహుల్ గాంధీని కలిసిరు. ఇక మిగతా కార్యక్రమాలంతా అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి లీడర్లు, అంటే ఆ రాహుల్ గాంధీ తర్వాత నాయకత్వం వహించేటువంటి లీడర్లని కలుస్తున్నారు తప్ప రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ కలిసే పరిస్థితులు రేవంత్ రెడ్డికి లేవని కూడా చెప్తున్నట్టు మనకు సమాచారం. అందుకే దొరకని రాహుల్ అపాయింట్మెంట్ నెలలుగా వేచి చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్ర అసహనం. ఎందుకంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఎంతసేపు ఈ రాహుల్ గాంధీ ఎవరైతున్నారో రాహుల్ గాంధీకి సంబంధించి ఏదైతే అక్కడ కేంద్రంలో ఈయన ఏం పనులు చేస్తాడో ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఈయనకు వ్యతిరేకమైన పనులు చేస్తాడు. రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన తిరిగితే ఇక్కడ రాజ్యాంగాన్ని కాలు రాసే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి తిరుగుతాడు. సో అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇద్దరికి ఎక్కడ కూడా సఖ్యత కుదరదు. ఇద్దరి ఏదంటే మెంటాలిటీ చాలా డిఫరెంట్. మొత్తానికైతే ఇక ఎప్పుడు చూసినా కూడా రాహుల్ గాంధీ అక్కడ ఏం చెప్తాడో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫుల్ డిడ్డగనేస్గా చేస్తాడు. ఇక రాహుల్ను ఇరకాటంలో పెట్టిన రేవంత్, ఆదాని ఒప్పందంతో ఇద్దరి మధ్య పెరిగిన దూరం, రేవంత్ కారణంగా జాతీయ స్థాయిలో తగ్గిన రాహుల్ పరుపతి. ఇక వాస్తవంగా ఏది రాహుల్ గాంధీ సంబంధించి ఆదాన్ని దొంగ అని అభివర్ణిస్తాడు. ఇంకో రకంగా చూసుకుంటే ఆదాని భారతదేశంలో పెద్ద కుట్ర చేస్తున్నాడని చెప్తాడు. మోదీ ఆదాని కలిసి దేశాన్ని అమ్ముకోదలుచుకున్నారని రాహుల్ గాంధీ చెప్తాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చేసరికి ఒప్పందాలు చేసుకుంటారు. ఆయనకు సంబంధించిన ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏమవుతుందో దాన్ని మన తెలంగాణలో నెలకొల్పడానికి ఏదైతే రామన్నపేటకు సంబంధించిన భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకో విధంగా చూసుకుంటే ఆదానికి సంబంధించి ఏవైతే అక్రమాస్తులు ఉన్నాయో దాంట్లో నుంచి వాటాలు తీసుకుంటాడు. అదే రాష్ట్రానికి పెట్టుబడులు అంటాడు. అదేవిధంగా ఏదో 200 కోట్లకు సంబంధించి రాష్ట్రానికి ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్టు, సీఎం రిలీఫ్ ఫండ్కు నిధులు ఇస్తున్నట్టు మళ్ళీ దానికి ఎక్స్పోజులు చేస్తాడు. మొత్తానికైతే రాహుల్ రేవంత్ అనేది చాలా ఇద్దరికి వ్యతిరేకంగానే ఉంటాయని చెప్పచ్చు. ఇక హామీలు అమలు చేయకపోవడంతో తిట్టకుండా తిడుతున్న జనం, గ్రామాల్లో బలహీనపడుతున్న కాంగ్రెస్, రాహుల్కు అందుకున్న గ్రౌండ్ స్థాయి రిపోర్ట్. అందుకే రేవంత్ను దూరం పెడుతున్న అగ్రనేత. ఎందుకంటే అంటే జనాలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి జనాలు ఏంటంటే ఈరోజు మా 6 గ్యారెంటీలు ఏవి, మాకు ఇస్తా అన్నటువంటి 2500 ఏవి, మాకు ఇస్తా అన్నటువంటి అన్న లక్ష్మిలో ఇస్తానన్నటువంటి ఏదైతే తులం బంగారం ఉందో అదేది, మాకు ఇస్తా అన్నటువంటి పెన్షన్లు పెంచుతా అన్నారు ఆ పరిస్థితి ఏంది, మాకు ఇస్తా అన్నటువంటి ఇందిరా మిన్లు ఏమైనాయి, మాకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఏమైంది, మాకు చేస్తా అన్నటువంటి రుణమాఫీ ఏమైందని ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అడిగితే వాళ్ళు పాపం ముఖం చాటేసుకొని పోయే పరిస్థితి. మేము ఆనాడు ఏదైతే కాంగ్రెస్ నాయకుల కోసం మేము మా ఎమ్మెల్యేల కోసం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు 6 గ్యారెంటీలు వస్తాయి, లేకపోతే ఇంకో రకంగా రైతులకు లబ్ధి చేకూరుతుంది, గత ప్రభుత్వం కంటే వీళ్ళు ఏమైనా మెరుగు చేస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో మాయమాటలు నమ్మి ఇదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మి జనాలు ఓటేయడం పట్లనైతే జనాలు చాలా వరకు వాళ్ళని తిడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టీ మీద అసహనంగా ఉన్నట్టయితే మనం తెలుసుకోవచ్చు. ఇక అందుకే రేవంత్ను దూరం పెడుతున్న అగ్రనేత. ఇక అన్ని రీజన్స్ తోటి అయితే ఆయనకు అందినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతుందో, అంటే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా అందుతుందంటే ఇదే డబ్బులు పంపించచ్చు కాక పంపించకపోవచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్కడ రాహుల్ గాంధీకి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చాలా వరకు ఇక్కడ రాహుల్ గాంధీకి సన్నిహితులు చాలామంది ఉన్నారు. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు చెప్పకుండా ఉండరు కదా. సో ఆ చెప్పిన క్రమంలో రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇచ్చిపుచ్చుకుంటున్న రేవంత్ మోడీ, తెలంగాణ ఒక బలమైన నాయకుడు కేసీఆర్, ఆయన ఓడించడం మోడీ అండ్ తక్షణ కర్తవ్యం. కేసీఆర్ను నేరుగా ఓడించే దమ్ము శక్తి సామర్థ్యాలు నాటికి బీజేపీకి లేవు. కాబట్టి నాడు ఎన్నికల ముందు మోడీ కలలు నెరవేరాలంటే
శత్రువులని శత్రువు మిత్రుడు అన్న శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఫార్ములా ఫాలో అవ్వాలి. అందుకే కేసీఆర్ రాజకీయ శత్రువు అయిన రేవంత్ రెడ్డి బెస్ట్ ఆప్షన్. అందుకని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు మోడీ పరోక్షంగా సపోర్ట్ చేశాడన్నది ఓపెన్ సీక్రెట్. ఇక తీరా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్ను తీసేయడం, బీజేపీకి స్వయంగా 20+ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నా వాటిని తగ్గించుకొని రేవంత్ రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయన్నది రాజకీయ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్. దానికి కృతజ్ఞతగానే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మోడీ ఆత్మబంధుగా పిలువబడే అదానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరవడం, ఆయనతో ఒప్పందాలు గట్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇక కేసుల నుంచి కాపాడడంతో పాటు తన గురువైన చంద్రబాబు నాయుడు అండతో తెలంగాణలో తన ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులే చెప్తున్నమాట. అంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉండే, అప్పుడు బండి సంజయ్ వాస్తవంగా ఆనాడు కనుక పీసీసీ చీఫ్ ఉంటే వాస్తవంగా ఎన్ని సీట్లు వస్తుండే అంటే ఇక 20 స్థానాలు అయితే వస్తుండే. కాంగ్రెస్ స్థానాలు చాలా వరకు పడిపోతుండే. ఆ క్రమంలో ఏం చేసిరంటే ఇక ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇక కిషన్ రెడ్డి పనితనం అందరికీ తెలిసిన విషయం. రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేసి బీజేపీని ఎక్కడ ఉంచిండో తెలుసు. కాకపోతే ఆ తర్వాత బండి సంజయ్కి వచ్చిన క్రేజ్ తోటి బీజేపీ కొద్దిగా బలపడ్డది. అంటే బీజేపీ అనేది ఆనాడు ఏముందంటే బీఆర్ఎస్కు సెకండ్ ప్లేస్, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంటుండే. ఎంత కుట్ర జరుగుతుందో ఒక్కసారి వినండి మీరు. ఇక సెకండ్ 20 సీట్లు అంటే 20 సీట్లు సుమారు 20 సీట్లు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే మన మోడీ ఏం చేసిండంటే బండి సంజయ్ ఎవరైతున్నారో ఈయనను పక్కన పెట్టి ఏం చేసిండు, ఎవరైతే వీక్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పగ్గాలెప్పిండు. ఇప్పుడు పగ్గాలెప్పితే ఏమవుతుంది, 20 సీట్లు ఏవైతున్నాయో అవికి కాంగ్రెస్కు ఈ 20 సీట్లు ప్లస్ అవుతాయి. సో ఇదొక మోడీ అయిన గేమ్. అప్పుడు ఏంటంటే మరి కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేయాలి మోడీ అంటే, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండంటే చేసింది ఏంటంటే మోడీని ఎప్పటికీ మాకు బడ్జెట్ ఏది, మా నిధులేవా అని ఎప్పటికప్పుడు ఇక క్వశ్చన్ చేసుడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిస్తే మోడీకే పోటేస్తాడని ఉద్దేశంతో, లేకపోతే కేసీఆర్ బలమైన నాయకుడు ఎదుగుతున్నాడు దేశం మీద, అంటే దేశంలో చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నది, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోడీ ఏం చేసిండంటే కేసీఆర్ మీద ఇక పగబెట్టుకొని ఏం చేసిండు అప్పుడు ఇక ఎట్లాగూ మా కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్కి కానీ సీఎం అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఈయనకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, రేవంత్ రెడ్డి అంటే అంటే శత్రువు ఎవరైతే ఉంటారో శత్రువుకి ఎవరైతే శత్రువు ఉంటారో మిత్రుడు కాబట్టి ఇక్కడ ఎవరు కేసీఆర్కు పోటీ ఇచ్చేది ఎవరు, అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఏం చేసిండు, కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటైతే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేసిర్రు. లేకుంటే అదే బండి సంజయ్ కనుక ఇవాళ అధ్యక్షుడు ఉంటే వాస్తవంగా కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇంకొక రకంగా ఉంటుండే. ఇప్పటికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలిసే పరిస్థితులు ఆనాడు ఉంటుండే. సో ఎట్లా చేసి అంటే వీళ్ళు ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఆడాడు మోడీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఈ కుట్ర పనుకున్నాడు. మొత్తానికైతే అవి ఏవైతే ఇక ఇంకొకటి చెప్పదలుచుకునే ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈయన ఉన్నాడు కదా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు ఏంటి, ఈయన ఎన్డీఏ కదా, ఎన్డీఏ గవర్నమెంట్లో కూటమిలో ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏంటిది, రేవంత్ రెడ్డిది ఇండియా కూటమి. ఇప్పుడు వీళ్ళిద్దరూ గురు శిష్యులు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తే మోడీ ఖచ్చితంగా వింటాడు, ఎందుకంటే అత్యధికంగా సీట్లు
పార్లమెంట్ సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకే కాబట్టి ఇప్పుడు ఈడ రేవంత్ రెడ్డి కలిసి వస్తున్న అంశం అది. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది ఏమంటారు ట్రిపుల్ యాంగిల్ లవ్ స్టోరీ వీళ్ళది. ఇటు సిబిఐను చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మోడీ, వీళ్ళందరూ కూడా ముగ్గురు వీళ్ళ ధోరణి వేరైనా కూడా వీళ్ళ కర్తవ్యం ఒకటే. ఎంత ఏ కర్తవ్యం వీళ్ళదంటే కేసీఆర్ను టార్గెట్. వీళ్ళ ముగ్గురు కర్తవ్యం ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఏకమేకై కూర్చున్నది ఎవరు? కేసీఆర్. సో కేసీఆర్ను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఆడిన పెద్ద కుట్ర. అందుకే ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ బలం ఉంచుకున్నది ఏంటంటే ఇండైరెక్ట్గా మోడీనే. సో ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈయన రాహుల్ గాంధీ మాట ఎట్లుంటాడు? రాహుల్ గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి నాకు సంబంధం ఏంది? ఏముండదు. అంటే రేవంత్ రెడ్డి గెలవడానికి రాహుల్ గాంధీ ఏం తోడ్పడలే కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఈయన వినాల్సిన అవసరం కూడా ఈయనకు లేదు. ఈయన ఎందుకు పోతున్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి, మరి మీరు కూడా అడగచ్చు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు పోతున్నట్టే పదవి కాపాడుకోవడానికి. మరి పదవి ఎందుకు కాపాడుకుంటాడు? మూటాలే చెప్తుండని చెప్తున్నారు కదా. అంటే ఇది ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ బలమైన నాయకులు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒకటి ఎవరు ఒకటి అది మన పేరు ఇక మంచి నేతలు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలమైన నాయకుడు. ఇంకొకటి జీవన్ రెడ్డి, ఇంకొకటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా పొన్నం ప్రభాకర్, మది ఆజ్కి, బట్టి, ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు. ఇక శ్రీధర్ బాబు కూడా, వీళ్ళంతా ఏంటంటే ముఖ్యమంత్రికి ఉండే ఏదైతే అర్హతలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పోతే చెప్తే అక్కడ రేవంత్ రెడ్డి వింటాడు కాబట్టి, రాహుల్ గాంధీ వింటాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ రాహుల్ గాంధీని కలుసుడో లేకపోతే ఢిల్లీ పోయి వాళ్ళను ఇక్కడెక్కడ తెలంగాణకు చెందినటువంటి ప్రజలను ఎట్లా మభ్యపెడుతుండో అక్కడ రాహుల్ గాంధీని కూడా ఆ విధంగానే మభ్యపెడదామని పోతున్నాడు. అంటే ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ ఇక అద్రా బాబు నీ పంపించిన పైసలన్నీ అద్దుగా అద్దు, నాకు జనాల వ్యతిరేకత వస్తే నేను రానున్న రోజుల్లో నీ పైసలు పని పడితే కావచ్చు, కానీ జనాల వ్యతిరేకత తెలంగాణలో చూసి పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకుంటే నా పరిస్థితి నీ జన్మలో కూడా పీఎం కాలేనని ఉద్దేశంతో ఈయన ఏం చేస్తాడంటే ఈయన చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి వేరే సీనియర్ నాయకుడు ఎవరు ఉన్నారో మంచి అవకాశాలు ఎవరికి ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దామని ఈయన ఆలోచనలు ఉన్నాడని అయితే ఒక అంశం అయితే చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని మార్చడాన్ని అయితే బలంగా వినిపిస్తున్నది. ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు సరే ఇంకొకరు ఏమంటారు 200 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నెలకో సంవత్సరానికో సంథింగ్ ఎంతనో పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని, అది కూడా ఒక టాక్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు డబ్బులు తీసుకొని రాహుల్ గాంధీ ఉంచుతాడు కావచ్చు పదవిలో, కాకపోతే వ్యతిరేకత పెరిగినాక నువ్వు ఎంత డబ్బు పెడితే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణను చూసుకుంటే పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉంటుంది కదా. రాహుల్ గాంధీకి అక్కడ కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కదా. మొన్న మహారాష్ట్రలో ఏ విధంగానైతే తెలంగాణలో ఏదైతే పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, అటు చూసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు, ఆ ఇంపాక్ట్ అనేది మహారాష్ట్రలో పడ్డది కాబట్టి రేపటి రోజున మిగతా రాష్ట్రాలలో పడితే జన్మలో కూడా రాహుల్ గాంధీ ఇది ప్రధానమంత్రి కాలేడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలనే ఆలోచన కూడా ఆయనలో ఉన్నట్టయితే కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అయితే రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడుకు, మోడీకి ఉన్నటువంటి సంబంధాలు ఎట్లున్నాయని అయితే మాట్లాడుకున్నాం. ఇక ఇంకోటి, ఇక నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన, ఏడాదిగా ఓపెన్ చేయకపోవడంపై ఆగ్రహం. ఇక
ఏదైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహం ఏడాది పాలనలో ఒక్కరోజు కూడా దీన్ని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, చివరికి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు దీనికి పోయి అధికారికంగా ఒక దండేసిన దాఖలాలు కూడా లేవు. సో బీఆర్ఎస్ పార్టీ దాని పక్షాన నిరసన తెలియజేసే పనిలో వాళ్ళు ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఇక ఏ అంశం చూసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇక 4 కోట్ల హృదయాల రూపం తెలంగాణ తల్లి, ఏ ఒక్కరి భావజాలనేమో ఏ ఒక్కరి ఆలోచనో కాదు, యావత్ తెలంగాణ ఆ తల్లి రూపకర్తలే. భరతమాత బిడ్డగా రాచ టీవీతో వెలుగొందే తల్లి, ఉమ్మడిపై జిల్లాల చారిత్రాత్మక సాంస్కృతిక ఆనవాళ్ళు. ఇక తొలిసారి ప్రజాతంత్ర వార్తాపత్రికలో కనబడ్డ రూపం, అంతకుముందు దాశరథి సాహిత్యంలో వెలిగిన తల్లి, మలిదశ ఉద్యమంలో దిద్దుకున్న రూపు. ఇక ఉద్యమకారులు, రచయితలు, జర్నలిస్టుల చర్చలు, చివరికి అందరి భాగస్వామ్యంతో కొలువుదీరిన తెలంగాణ తల్లి విగ్రహం. ఆ తల్లి విగ్రహాన్నే రూపాన్ని మార్చేసే కుట్ర. ఒక్కసారి చూడండి విగ్రహాన్ని. ఎందుకంటే ఆనాడు మన ఉద్యమంలో ఈ తల్లిని ముందర పెట్టుకొని ఈ తల్లిని పూజించి ఈ తల్లిని పూజించి మన ఉద్యమానికి పోయినాం. ఈరోజు అలాంటి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడానికైతే రేవంత్ చేస్తున్నాడు. అంటే రేవంత్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద పోరాటాలు చేసిండో, అంటే గన్నులు ఫిరంగులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చిండో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చూసిన పరిస్థితి. ఆ రోజు మనం ప్రాణాలను పణంగా పెట్టి ఎన్ని కేసులనైనా ఎదురించి జైలు జీవితాలను గడిపి శ్రీకాంతాచారి లాంటి వారు నేను చచ్చినా మంచి తెలంగాణ రావాలనే ఉద్దేశంతో అంత కష్టపడి ఈరోజు తెలంగాణ తల్లిని పూజించి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా అనడం ఎంత విడ్డూరకరం అంటే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ 5 ఏళ్ళు సీఎం ఉంటాడు, తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిండు అనుకో, ఆ ముఖ్యమంత్రికి తెలంగాణ తల్లి నచ్చలేంటే మళ్ళీ మారుస్తారా? రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారంటే ఇంకో రకంగా మారుస్తారా? ఇది తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ వాదుల, తెలంగాణ బిడ్డల రూపం ఇది. ఈ తల్లిని ఈరోజు మారుస్తా, ఈ తల్లికి నగలు ఉన్నాయి, ఈ తల్లి కిరీటం ఉన్నది, ఈ తల్లికి పింక్ కలర్ చీర ఉన్నది అని మారుస్తావా ఈరోజు? అంటే నీ ఐడియాలజీ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని విగ్రహాన్ని సృష్టించిండు, కేసీఆర్ అనే వ్యక్తికి సృష్టించిండు కాబట్టి ఈ విగ్రహాన్ని ఉంచేద్దని నువ్వు అనుకుంటున్నావు. కేసీఆర్ ఒక్కడే ఆ రోజు విగ్రహాన్ని సృష్టించింది కాదు, రూపం దాల్చింది కేసీఆర్. చాలామంది తెలంగాణవాదులు కలిసి విగ్రహం తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి, మన పోరాటానికి స్ఫూర్తి ఎట్లుండాలనే ఉద్దేశంతో నాడు ఏదైతే ఆ ఉమ్మడి పాలనలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి రూపుదాల్చింది. ఇంకొక ఆయన అంటాడు పింక్ కలర్ చీర ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బొమ్మ అంటారు. అంటే మీ మేధస్సు ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఆనాడు తెలంగాణ కోసం ఏ రకంగా పోరాడినామో ఈ విగ్రహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయినా తెలంగాణ గురించి తెలియని వాళ్ళకు, తెలంగాణ పోరాటం అంటే తెలియని వాళ్ళకు ఎంత చెప్పినా కూడా దండగా ఈ విషయంలో. అంటే ఇక రేపు ముఖ్యమంత్రి మారిన కొద్దీ ఈ విగ్రహాలను మార్చుకుంటూ ఉంటారు కావచ్చు. ఎంతసేపు ఏం చేసినామా అంటే విగ్రహాలు మార్చినా, లేకపోతే సచివాలయంలో 4వ ఫ్లోర్లో వాస్తు బాగాలేదని 5వ ఫ్లోర్లకు పోయినా, 6వ ఫ్లోర్లకు పోయినా, లేకపోతే గేట్లు మంచిగా లేవని బాహుబలి గేట్లు తెచ్చినా, లేకపోతే ఇంకేది మన రాజముద్ర మంచిగా లేదని రాజముద్ర తెచ్చినా, ఏం చేసినామంటే గివే చెప్పుకుంటారు. రేపు పొద్దున ఏమైనా తీసుకుంటే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేసేది ముఖ్యమంత్రి అంటే. ఇప్పటికైనా సోది తెచ్చుకొని ప్రజాపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇట్లాంటి వింత పోకడలు అవసరం లేదు. మాకు ఇంకా టైం కావాలి. కొత్త అల్లుడికి ఆశామూడడం అడ్డొచ్చినట్లు మాకు ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటున్నాం. కేబినెట్లో ఉన్నోళ్ళమంతా కొత్తోళ్ళం. మాకు ప్రతిపక్ష పార్టీ సహకారం కావాలి. పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత మాదే. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్లు కడతాం. దళితులకు వారసత్వంగా భూములు రాలే. ఇందిరమ్మనే దళితులు గిరిజనులకు భూములు ఇచ్చింది. ఇందిరమ్మ హౌసింగ్ యాప్ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇక్కడ మంచిగా ఒకసారి మనం మళ్ళొకసారి చూద్దాం. ఇక్కడ కేబినెట్లో ఉన్నోళ్ళమంతా కొత్తోళ్ళం. కేబినెట్లో ఉన్నోళ్ళంతా కొత్తోళ్ళు కాదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోవాలి.
మీరు ఒక ముఖ్యమంత్రి మీరు నిర్వర్తించేటువంటి ఏదైతే సీఎం పదవి ఉందో మీ కొత్త మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైతే శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే చాలామంది మంత్రులు సీనియర్లు ఉన్నారు. మీరు ఒక్కరికే పదవులు కొత్త కావచ్చు, కానీ వాళ్ళు మంత్రివర్గంలో గతంలో ఉమ్మడి పాలనలో కూడా వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళకు అర్హత ఉన్నది, వాళ్ళకు చాలా వరకు అవగాహన ఉన్నది వాటి మీద. మీ ఒక్కరికి అవగాహన లోపం అయితే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకండి. ఫస్ట్ ప్రతిపక్షాల సలహాలు సూచనలు కాదు, మీ మంత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. ఫస్ట్ వాళ్ళను కూడా కొద్దిగా మంత్రుల లెక్క చూస్తే ఈరోజు ఇట్లాంటి విఫలాలు కావు. ఎంతసేపు ఒంటెద్దు పోగల లెక్క, లేకపోతే నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉన్నదో అట్లా చేస్తా అంటే ఇక మీ మంత్రులు మీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్తారు, పక్కలు కూడా అవసరం లేదు. ఇక మాకు ప్రతిపక్ష పార్టీ సహకారం కావాలట అంటే ఇనటోళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ మాకు ప్రతిపక్ష పార్టీల సహకారం కావాలంట. నీకు వాళ్ళు మేము తీసుకుపోయి గురుకుల బాట మీ కార్యక్రమం పెట్టుకున్నాం. విద్యార్థుల తరపున విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో మీకు మెమోరైనా ఇస్తామంటే వాళ్ళకి ఇవాళ అడ్డం ఉంటావు. నువ్వు అటు లగాచర్ల భూములకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు పోతే అక్కడ వాళ్ళని రాకుండా చేస్తావు. ఇటు మూసి నదిలో ఇబ్బందులు పడుతుందని కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అక్కడ పోతామంటే వాళ్ళకి అడ్డం ఉండి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు ఇస్తావు. ఇక సలహాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? అంటే నోట్లకు వచ్చినాయి, లేకపోతే మెదళ్ళు ఇన్నాయి పోయి వచ్చి సలహాలు ఇవ్వాలా మీకు? అంటే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎంత అన్యాయం జరుగుతుంది జనాలకని నీ ప్రభుత్వానికి చూపెట్టడానికే ఈరోజు ప్రతిపక్ష నాయకులు పోతుంటే నువ్వు వాళ్ళను అడ్డుకొని మళ్ళీ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుడు పట్ల ఏ విధంగా ఎంత ఆశ్చర్యాస్పదం అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇందిరమ్మనే దళితుల గిరిజనులకు భూములు ఇచ్చింది, వాస్తవంగా ఇచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? భూములు గుంజుకుంటున్నావు, ఇల్లు కూడా కొడుతున్నావు. పర్మిషన్లు ఉన్నా కూడా, ట్యాక్సులు కట్టినా కూడా నువ్వు ఈరోజు వాళ్ళ దిక్కు తిరుగు చూడకుండా వాళ్ళు కనీసం 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూడా కొట్టినవి. వాళ్ళ ఇంట్లో సామాన్ల కాడ నుంచి కూడా విధ్వంసం చేసినావు. నువ్వు వాళ్ళ పొట్ట మీద కొట్టినావు, వాళ్ళని రోడ్ల మీద వేసినావు. అక్కడ మనం అదైతే సున్నం చెరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళలు, బాలింతలు, చిన్న 3-4 నెలల పసుకునని వేసుకొని ఉన్నటువంటి తల్లులు ఆ వర్షంలో నిలుచున్న పరిస్థితి, ఇల్లు లేక గూడు లేక. నువ్వు చేసిన విధ్వంసానికి వాళ్ళు బలై రోడ్ల మీద తిండి లేక తిప్పలేక వర్షంలో తడుస్తుంటే మా వైఆర్టీవీ ఆ రోజు పోయి వాళ్ళని ప్రత్యక్షంగా చూపెట్టింది. అది నీకు గనవలేదా? ఎట్లా మాట్లాడేస్తావు ఇట్లాంటి మాటలు? ఇంద్రమ్మ పాలన అంటావు, ఇంద్రమ్మ రాజ్యం అంటావు. అంతే ఇంద్రమ్మ చేసిన మంచి పనులను ఎక్కడ కూడా నువ్వు తీసుకోవు. ఏమైతే ఇది ఎమర్జెన్సీ పాలనలో లేకపోతే ఇట్లాంటివే నీకు గుర్తుంటాయి. కాకపోతే ఇంద్రమ్మ చేసిన మంచి పనులను ఎందుకు నువ్వు తీసుకోవు? స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. ఇక బీఆర్ఎస్ఏ నోటిఫికేషన్లు ఇచ్చింది. మేము నియామక పత్రాలు ఇచ్చినాం, 55,000 నియామక పత్రాలు అందించినాం. మహాలక్ష్మి స్కీమ్తో ప్రతి ఇంట్లో 10,000 ఆదా. హైదరాబాద్లో డీజిల్ ఆటోలు తిరగొద్దు, ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి పంపించాలి. రవాణా శాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ లోగోను ఆవిష్కరించిన సీఎం. ఇక ఇది ఒకటి మంచిగా చూడాలి. మహాలక్ష్మి స్కీమ్తో ఇంట్లో 10,000 ఆదా చేస్తా అని చెప్తున్నాడు. అంటే మహిళా మనులు కూడా ఖచ్చితంగా, మహిళా తల్లులు, మహాలక్ష్ములు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అంటే ఈ 10,000 ఆదా చేస్తున్నారు కాబట్టి 2,500 ఇస్తలేరు అన్నట్ట. అంటే ప్రభుత్వానికి ఉల్టా 7500, 8500 ఉల్టా 8500 అదనంగా ఇవ్వాలి నా ప్రభుత్వానికి. ఇప్పుడు మళ్ళీ 10,000 ఆదా చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుందా అండి మీది? ఫ్రీ కరెంట్ చాలా వరకు వస్తుందా? 100% అయిందా ఫ్రీ కరెంటు? గ్యాసు 500కే గ్యాస్ సిలిండర్ ఎక్కడ నన్ను వస్తుందా? 2,500 ఎక్కడ నన్ను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎట్లా చెప్తాను మరి 10,000 ఆదా అని? చెప్పండి మీరు. ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, 10,000 ఎట్లా ఆదా అవుతుంది? ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? ఫుడ్ బోర్డింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు మహిళలు బస్సుల సంఖ్య కుదించిర్రు. బస్సులు ఎక్కితే కండక్టర్లు మహిళలు గొడవలు పడే పరిస్థితి, మహిళలకే గొడవ అయ్యే పరిస్థితి. కనీసం ఆ రోజు బస్సు ఎక్కుతుంది ఒక మహిళ అంటే లేచి వెనకాల సీట్లు లేచి కూర్చొని మహిళలను కూర్చోబెట్టే పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళు వివక్షత గురవుతున్నారు. అంటే కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఉన్న బస్సులను 20 చేయాలి, కానీ 10 ఉన్న బస్సులను 1-2 చేసిండు ఈరోజు. ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సొంత వెహికల్ తీసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది.
ఆర్టీసీ అంటే గతంలో ఎట్లుంటే మీ గమ్యం మా మా బాధ్యత క్షేమం అన్నట్టుండే. ఈరోజు ఎట్లా అవుతుందంటే రోడ్ల మీద పడుతున్న పరిస్థితి మహిళలు. ఏది బస్సు ఫుట్ బోర్డింగ్ చేసి పాపం బ్యాలెన్స్ ఆగి కింద పడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఎక్కడన్నా అంటే సేఫ్గా జర్నీ చేసే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా? ఓవర్లోడ్ అవుతున్నాయి ప్రతి బస్సులు కూడా. అంటే ఓవర్లోడ్ అవుతున్నాయి అంటే మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బస్సులు ఎక్కుతారని కాదు అభిప్రాయం. అక్కడ చాలా వరకు బస్సులు కుదించారు కాబట్టి ఓవర్లోడ్ అవుతుంది. 50 మంది ఉండాల్సిన బస్సులో ఈరోజు 150 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. సో బస్సు ప్రయాణం ఎక్కువ అవుతున్నది కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత వెహికల్ తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. యాక్సిడెంట్లు కూడా రేటింగ్ పెరిగింది. అర్థం చేసుకోవాలి కొద్దిగా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ఏదైతే మహిళలకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఇంకా 10,000 మిగులుతాయని ఆదా అవుతున్నాయని ఇక ఓవర్ స్టేట్మెంట్లు ఇవి. హైదరాబాద్లో డీజిల్ ఆటోలు తిరగద్దు. ఈరోజు ఆటో డ్రైవర్లు మా కడుపు ఎండుతుంది, మాకు తిండి దొరకట్లేదు, మేము రోడ్డు మీద పడ్డాం, మీరు ఇచ్చినటువంటి పథకాల మీద మేము చాలా కష్టాలు పడుతున్నాం, మమ్మల్ని ఆదుకుంటామన్నారు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, ఆదుకున్న దాఖలే లేవని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బాధ పట్టనట్టు ఏమంటాడు, డీజిల్ ఆటోలు తిరగద్దు రోడ్ల మీద, ఔటర్ రింగ్ రోడ్ అవతలనే తిరగాలని చెప్తున్నాడు. సరే వాళ్ళకు ఉచితంగా ఆటోలు ఇయ్యరు, మరి ఉచితంగా ఏదైతే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్సో లేకపోతే సిఎన్జి వెహికల్సో ఇవ్వండి మీ గవర్నమెంట్ తరఫున. గత ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు ఏదైతే కార్పొరేషన్ కింద చాలా వరకు వెహికల్స్ ఇచ్చింది కదా, మీరు కూడా ఆ రకంగా ప్రయత్నించండి, తప్పే ఉన్నది. డీజిల్ ఆటోలు మీకు హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, రష్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వాళ్ళకు ఈవీ వెహికల్సో ప్రభుత్వం తరఫున లేకపోతే సిఎన్జి వెహికల్సో ఇవ్వండి. అంటే ఎంతసేపు కక్షపూరితంగా వివరించడే తప్ప వీళ్ళ గురించి కొద్ది కూడా ఆలోచన ఉండదు. ఇక డిసెంబర్ 9న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన మావోయిస్టులు నమ్మక ద్రోహి సమాచారంతోనే ఎన్కౌంటర్, భోజనంలో విషమిచ్చి చంపారు, కాంగ్రెస్ పాశవిక దాడులు ఖండించాలి, లేఖలో అధికార ప్రతినిధి జగన్. ఇక వాస్తవంగా తెలంగాణలో మళ్ళీ నక్సలైట్ల ఏదైతే ఎన్కౌంటర్లు ఉన్నాయో చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తేనే ఏదైతే నక్సలైట్లు వస్తారో నక్సలైట్లు ఎన్కౌంటర్లు జరుగుతాయి, బూటక ఎన్కౌంటర్లు జరుగుతాయి అని చెప్పిండు. మరి ఈనాడు ఉన్నది నీ ప్రభుత్వమే, నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వే ఏదైతే ప్రభుత్వం నిర్వర్తించే వ్యక్తిగా నువ్వే ఉన్నావు కాబట్టి మరి ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. నక్సలైట్లు పెరుగుతున్నారు, నక్సలైట్లు రాష్ట్రంలో తిరుగుతున్నారంటే కారణం ఎవరు? ఈరోజు నువ్వే కదా. నక్సలైట్లకు విషం ఇచ్చి చంపి బూటకపు ఎన్కౌంటర్లుగా చూపెడతారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే వాళ్ళని హింసలకు గురి చేసి చంపిరని కూడా కొంతమంది వాదిస్తున్నారు. దీని మీద ఎందుకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? ఎందుకు స్పందించాడు? నక్సలైట్ల మీద బూటకపు ఎన్కౌంటర్ల మీద ఎందుకు స్పందించాడు? ఖచ్చితంగా చెప్పాలి కదా. అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లను పాశవికంగా చంపారు, తినే తిండిలో అన్నంలో విషం పెట్టి చంపారు అన్నప్పుడు స్పందించాలి. నక్సలిజం పెరగడానికి రీజన్ నువ్వైనప్పుడు ఎందుకు మరి వాళ్ళ మీద స్పందిస్తలేవు? మరి తప్పు ఒప్పైందని చెప్పుకోవాలి కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా వెళ్తుంది, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా తప్పులు చెప్పినా కూడా జనాలు అట్లనే వింటారు అనేది నీ ఊహాగానాలకే అంకితం. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ ఎమర్జెన్సీ పాలన, సర్కారు అప్రజాస్వామిక విధానాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయి, ప్రజాపాలన కాదు రాక్షస పాలన, సైకోలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో అరెస్ట్. ఈ అంశం మీద మనం కొద్దిసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, మొన్న హరీష్ రావు, ఈ హరీష్ రావు మీద ఏమైందంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇచ్చినటువంటి కేసును పోలీసులు కేసు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే కేసు తీసుకున్న వెంటనే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేసిన వెంటనే హరీష్ రావును అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలని ఒక కుట్ర తయారు చేసుకుని అయితే రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, మీరు నా ఫోన్ సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు, నేను
ఆయన మీద కేసు పెడుతున్నా అంటే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. ఈయన వస్తున్నాడు అని తెలిసి ఆయన వెళ్ళిపోయిండు. ఎవరు ఏసీపీ వెళ్ళిపోయినాక అక్కడే ఉన్నటువంటి సిఐ కూడా కొద్దిసేపు కేసు తీసుకోకుండా నానా హంగామే చేసిర్రు. అది అందరు చూసిర్రు. అయితే ఇక్కడ ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి కార్యకర్తని కేసు స్వీకరిస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే కేసు తీసుకోరు. అంటే రాజ్యాంగం ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందా లేకపోతే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలవుతుందా తెలుసుకోవాలి. అంటే ఒక సామాన్య వ్యక్తి వెళ్ళినా కూడా కేసు తీసుకొని దాని మీద పరిశీలన చేసి దాని మీద ఎంక్వైరీ చేసి కేసు రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పక్షాలకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ కౌశిక్ రెడ్డి కేసు ఇస్తే ఏం చేసిరంటే కౌశిక్ రెడ్డి కేసు ఇస్తే వీళ్ళు ఏం చేసిరంటే ఈయన మీద ఉల్టా కేసు వేసిరు. ఏంది మా విధులకు భంగం కలిగించిండు లేకపోతే మా విధులకు ఆటంకం కలిగించిండని ఏం చేసిరు. పొద్దున సుమారు 7 గంటల నుంచి 8 గంటల వరకే చాలామంది వందల మంది పోలీసులు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన ఇంటి మొత్తం కూడా చుట్టుముట్టిరు. అంటే కౌశిక్ రెడ్డి ఒక నోటీసు పంపించి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవండి మీ మీద కేసు అయిందని చెప్తే ఈయన ఏం చేస్తాడు, పోయి పోలీస్ స్టేషన్లో కలిసి ఆయన తరపు లాయర్ని తీసుకుపోయి కలిసి మనం బెయిల్ తెచ్చుకుంటూ ఏదో చేసే ప్రయత్నం చేస్తుండే. కాకపోతే సుమారు 100 మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ఉండేసరికి కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు చాలా వరకు ఉక్కిరి బిక్కిరై మరి మా నాయకుని ఏం చేస్తారో తీసుకుపోయి మరి పోలీసులు ఎందుకు వచ్చిర్రు, ఆడేమైనా ఏమైనా జరుగుతానయా లేకపోతే కుట్రలు జరుగుతాయనే నెపంతో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా వెళ్ళడం జరిగింది. కౌశిక్ రెడ్డికి అంటే రక్షణగా వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. ఆ సమయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆ ఇంటికి వెళ్ళి మరి మా ఎమ్మెల్యేకి ఏం జరుగుతుందో పోలీసులు ఎందుకు వెళ్ళిర్రో అని తెలుసుకొని కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిండు. ఇంటికి వెళ్ళినాక ఏం చేసిర్రు, ఈ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు హరీష్ రావును కూడా తీసుకుపోయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉంచిర్రు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉంచి ఏం చేసిర్రు అంటే అక్కడ పొద్దున సుమారు 10-11 గంటలకు తీసుకుపోయి రాత్రి 9 గంటల వరకు సుమారు 9 గంటల వరకు పోలీసులు అందులో బంధించి ఉంచారు. అంటే ఒక ఎమ్మెల్యేకు ఒక ప్రజలు ఎన్నుకున్న సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలకు ఈరోజు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది, ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది వాళ్ళ మీద. అంటే రాజ్యాంగం తెలంగాణలో అమలు అవుతలేవా? అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పరిరక్షిస్తూ అంటాడు. మొన్న ఓ సభకు రానియకపోతే చాలా రకంగా అలా హంగామా చేశారు. మరి ఇక్కడ ఏడవైంది రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏడవైంది. సో ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హరీష్ రావుకు సంబంధించిన అభిమానులు కూడా మరి మా నాయకునికి ఏం జరిగిందో అని అక్కడ వెళ్తున్న సందర్భంలో కొంతమంది కార్యకర్తలను చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము అక్కడే ఉన్నాం, చాలా దారుణమైన పరిస్థితుల వాళ్ళను ఎట్లా ఇగ్గుకపోయారంటే ఇక వాళ్ళను ఒక గజ దొంగలాగా ఇగ్గపోయి వేలపడేసారు. మహిళలను చూడకుండా కనీసం ప్రజాప్రతినిధులను చూడకుండా వాళ్ళు ఏం స్లోగన్స్ చేయకుండా, అంటే కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు అది వేరే విషయం, కానీ అక్కడ కామన్గా ఒక నిల్చున్న వ్యక్తులను కూడా ఉరికించుకుంటూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి షామీర్పేట పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు ఉంచి మళ్ళీ కొద్ది రాత్రి అయిన తర్వాత వాళ్ళని పంపించారు. అంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది, ప్రజల పట్ల ప్రతినిధుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నది అర్థమవుతుంది. మొత్తానికైతే ప్రభుత్వం ఎప్పటికి కూడా ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తున్నది. అంటే ఓన్లీ మళ్ళీ దీంట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీదనే కుట్ర తప్ప బీజేపీ మీద కాదు. అంటే ఈ సిండికేషన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే బీజేపీ మనిషి అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ. ఇక మళ్ళీ అక్కడ అయిపోయినాక మళ్ళీ సరే కొద్దిసేపు శాంతి భద్రతలు విఘాతం చెందుతాయని హరీష్ రావును పోలీస్ స్టేషన్లో ఉంచిరే అనుకుందాం. మళ్ళీ అర్ధరాత్రి ఆయన ఫాలో అవడం ఎందుకు, మళ్ళీ అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఎంత దారుణం అంటే కనీసం ప్రజల తరపున మాట్లాడే వెసులుబాటు కూడా కల్పిస్తలేరు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇక 4 రోజులల్లా ఈ డిసెంబర్ 8 తారీఖు 9 తారీఖు అసెంబ్లీ ఉన్నది. ఆ అసెంబ్లీలో వీళ్ళు ప్రభుత్వాన్ని ఎండగడతారనే ఉద్దేశంతో
ప్రభుత్వానికి తరపున వ్యతిరేకంగా మాట్లాడద్ది ఎమ్మెల్యేలు అని ఈ ఒక అరెస్టులని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు బలమైన నాయకులు టీహెచ్ఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే ఇప్పుడు చాలా వరకు అయితే ఇది కౌశిక్ రెడ్డి కూడా చాలా వరకు ఇది ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఇట్లాంటి నాయకులు కొంతమంది వీళ్ళందరినీ ఏంటంటే తీసుకుపోయి అసెంబ్లీకి రాకుండా కంప్లీట్గా వీళ్ళని తీసుకుపోయి జైలు వేస్తే మా అసెంబ్లీలో మా సమావేశాలు సజావుగా జరిగితే మేము ఎంత బిల్లు పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు, మమ్మల్ని అడిగేటోళ్ళు ఉండరు, మమ్మల్ని గొంతెత్తి అడగరు ప్రజల తరపున, మేమేమన్నా బిల్లులు ప్రవేశపెట్టుకోవచ్చు, మేము ఎన్ని కాంట్రాక్ట్లు అయినా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక కొత్త నాటకానికైతే తెరలేపుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. కేవలం ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అడ్డం పడే కుట్రలే తప్ప వేరే ఏం కాదు. ఇవన్నీ అక్రమ కేసులుగానే అర్థమవుతుంది. మొత్తానికైతే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజ్యాంగాన్ని వ్యతిరేక పనులు చేస్తుంది తప్ప రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, రాజ్యాంగం పట్ల మాకు ఏదైతే సానుభూతి ఉంది, గౌరవం ఉందని అయితే ఏ విధంగా కూడా అర్థమైనట్టు పరిస్థితులు అయితే కాపాడుతున్నారు. అంటే రిటర్న్ ఇచ్చిన ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మీదనే రిటర్న్ కేసు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేసిర్రు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందట హాజరుపరిస్తే మెజిస్ట్రేట్ కూడా వాస్తవంగా న్యాయం వీళ్ళ వైపే ఉన్నది కాబట్టి అని కౌశిక్ రెడ్డిని బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అంటే పూర్తి మొత్తంలో చూడవచ్చు తెలంగాణలో ఎక్కడ కూడా ఖచ్చితంగా రాజ్యాంగం అమలు అవ్వటం లేదు. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించి రాజ్యాంగమే ఇక్కడ అమలు చేస్తున్నారు తప్ప వేరేం లేదు. కనీసం కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదని అయితే మనకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి.